సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. మానసరోవర్ కైలాస పర్వత యాత్రలో భాగంగా ఇప్పుడు కాఠ్మండు నుంచి బయలుదేరి ఉదయం ఇప్పుడు సుమారుగా 1 గంట అవుతున్నది. గోసాయికొండ అనేటువంటి ప్రాంతానికి వచ్చాం. ఇది నేపాల్కి చైనాకి బార్డర్ ప్రదేశంలో ఉన్నాం. ఇక్కడ బార్డర్లో విపరీతమైనటువంటి రష్ ఉన్నది. అందువల్ల ఇవాళ బార్డర్ క్లియరెన్స్ అవ్వదు, ఇమిగ్రేషన్ చాలా లేట్ అవుతుంది, మీరు ఇక్కడే ఉండిపోవాలని చెప్పారు. అందువల్ల ఇక్కడే ఉంటున్నాం. ఇక్కడ ఒకసారి పార్కింగ్ అంతా చూపించండి, మొత్తం కార్లు ఎంతమంది ఉన్నాయో, కార్లు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. సో ఇక్కడ విపరీతంగా రష్ ఉన్నది, అందరూ వెయిట్ చేస్తున్నారు. బహుశా మాకు రేపు క్లియరెన్స్ అవుతుందేమో. అయితే ఈ ప్రదేశం కూడా అద్భుతంగా ఉంది. చుట్టూరా కొండలు, చుట్టూ మీరు ఎటు చూసినా కానీ, ఎటువైపు చూసినా కొండలు ఉన్నాయి. ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో గోజ అద్రిజ అనేటువంటి మంత్రానికి అర్థంగా ఇక్కడ ఈశ్వర దర్శనం ఇక్కడి నుంచే ప్రారంభమవుతున్నది. పరమేశ్వరుడు సృష్టిలో ఎన్ని మాయలు చేయగలడో, ఎన్ని వింతలు చేయగలడో, ఎన్ని విధాలుగా మనస్సును ఆహ్లాదపరచగలడో కూడా మనకి ఇక్కడ ప్రత్యక్షంగా అనుభవంతో ప్రారంభమవుతున్నది. ఇలాగే ముందుకు వెళుతున్న కొద్దీ మీకు అన్ని విశేషాలు కూడా నేను అందిస్తూ ఉంటాను. మీరు చూడని వాళ్ళు కూడా మీరు చూసిన ఫలితం వస్తుంది. కానీ అలా అని ప్రత్యక్షంగా చూడడం వేరు, వీడియోలో చూడడం వేరు. కొన్ని మాత్రమే చూపించగలం వీడియోలో మీకు. అన్నీ మీరు కూడా ప్రత్యక్షంగా చూస్తేనే ఆ ఆనందం, ఆ అద్భుతం, ఆశీర్వచన ఫలం మీ అందరికీ కూడా లభిస్తుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. ధర్మస్య విజయోస్తు.